ఇండిగో తన ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తోంది. గత 4 రోజుల్లో ఆల్మోస్ట్ 1000కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయట. ఇందులో నేను కూడా ఉన్నాను. నిన్న నాకు ఫ్లైట్ రీస్కెడ్యూల్ చేశారంటే నిన్న నేను ట్రావెల్ చేయాల్సింది ఈ రోజుకి రీస్కెడ్యూల్ చేశారు. పొద్దున్నే మెసేజ్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్ అని. లక్కీగా నేను ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళలేదు. ఈ సిచ్యువేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. ముందే బుక్ చేసుకున్న వాళ్ళు, అర్జెంటుగా వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో నుంచి కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. ఇండిగో కస్టమర్ సర్వీస్ని చేరడం ఎలా ఉందంటే కైలాస్ మానస్ సరోవర్ యాత్ర కంటే కూడా కష్టంగా ఉంది. అసలు కనెక్ట్ అవ్వట్లేదు, వెబ్సైట్ ఎర్రర్ వస్తోంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేసింది. ఏంటంటే పైలట్స్కి ఫ్లైట్ డ్యూటీ టైమ్ లైన్స్ మార్చింది. పైలట్స్కి, ఫ్లైట్ క్రూకి వారానికి 48 అవర్స్ రెస్ట్ ఉండాలని చెప్పింది. ఇప్పటి వరకు అది 36 అవర్సే ఉండేది. నైట్ ల్యాండింగ్ 6 నుంచి 2కి తగ్గించింది. నైట్ డ్యూటీ అయితే 12 AM to 6 AM అంతే. అండ్ రాత్రిపూట ఆపరేషన్స్లో షిఫ్ట్కి మధ్యలో కనీసం 8 అవర్ విండో ఉండాలని చెప్పింది. ఇదంతా పైలట్లకు రెస్ట్ ఇవ్వడం కోసం, ప్యాసింజర్ సేఫ్టీ కోసం చేసింది. ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదు, జనవరి 2024లోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. ఇండిగో రోజుకి 2000+ ఫ్లైట్స్ నడుపుతుంది. అయితే ఈ చేంజ్కి ఇండిగో ప్రిపేర్ అవ్వలేదు. కొత్త రోస్టర్ ప్రిపేర్ చేయలేదు, స్టాఫ్ని హైర్ చేయలేదు. ఈ సిచ్యువేషన్ అంతా చూసి డీజీసీఏ కొన్ని రూల్స్ సడలించింది. లీవ్స్ని వీక్లీ రెస్ట్గా పరిగణించవద్దు అని చెప్పింది. ఇండిగో క్రూ రీరోస్టర్ చేస్తోంది అని చెప్తున్నారు. February 10కి సర్దుకుంటాయి మొత్తం అంతా అని ఇండిగో చెప్తోంది. మరోవైపు ఎయిర్ ఇండియా టికెట్ ప్రైసెస్ పెరిగిపోయాయి. మీ ఫ్లైట్ ఇండిగో గనక క్యాన్సిల్ చేస్తే మీకు పూర్తి రిఫండ్ ఇచ్చేస్తుంది. రీస్కెడ్యూల్ చేస్తే కూడా మీరేమీ అడిషనల్గా పే చేయక్కర్లేదు. డీజీసీఏ రూల్స్ ఒకసారి చూడండి. అండ్ ఫ్లైట్ గురించి తెలుసుకుని మీ ఫ్లైట్ వెళ్తోందా లేదా క్యాన్సిల్ అయిందా అన్నీ కనుక్కుని అప్పుడు ఇంటి నుంచి బయలుదేరండి.